నిన్న ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను విన్న తర్వాత గతంలో తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు అయితే గుర్తుకు వస్తాయి. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆయన పంత ఎలా ఉంటుంది అన్నదాన్ని విమర్శిస్తూ గతంలో తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈస్ట్మన్ కలర్లో రాసే పత్రికలు ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇష్టానికి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడుకు ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు. చంద్రబాబు నాయుడు 4 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ సంకనాగితే అప్పుడు మనమంతా మోడీ భజన చేయాలి. ఒకరోజు హఠాత్తుగా మోడీతో చంద్రబాబు నాయుడికి ఉల్టా అవుతుంది. వెంటనే రాహుల్ గాంధీ చంకలోనికి చంద్రబాబు నాయుడు ఎక్కేస్తారు. అప్పుడు మనమంతా కూడా రాహుల్ గాంధీ భజన చేయాలి. అందుకు భిన్నంగా మాట్లాడితే వాళ్ళని ఎందుకు కలిసావు, వీళ్ళని ఎందుకు కలిసావు అని మనల్ని ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాంటి వ్యక్తిని భరిస్తున్నందుకు ఏపీ ప్రజలకి చేతులెత్తి దండం పెట్టాలి. చంద్రబాబు నాయుడు కంటూ ఒక పాలసీ, ఒక విధానం, ఒక మాట మీద నిలబడే తత్వం అటు ఏదైనా ఉందా అని కూడా ప్రశ్నించారు అప్పట్లో కేసీఆర్. ఒకసారి రాహుల్ గాంధీ ఏపీకి వస్తుంటే ఏం ఇంకా బతికున్నామా లేదా అని చూడడానికి వస్తున్నావా అంటూ మాట్లాడిన ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళా ఆ తర్వాత రాహుల్ గాంధీతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ ఏపీకి వస్తూ ఉంటే ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నారంటూ మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడుది ఏ ముఖం, అసలు ఏ విధానం అంటూ కూడా గతంలో కేసీఆర్ బాగా గట్టిగా విమర్శించారు. అంటే కేసీఆర్ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఒక ప్రజల కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక మాట మీద నిలబడే తత్వం, ఆ ప్రయోజనాలు కాపాడే తత్వం అంటూ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పక్కా స్వార్థపరుడు. తన రాజకీయానికి ఏది అనుకూలంగా ఉంటే ఆ పక్షం తీసుకొని మాట్లాడుతూ ఉంటారని కేసీఆర్ చెప్పిన మాటల సారాంశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ అదే చేస్తూ ఉన్నారా? కొద్ది కాలంగా అంటే వచ్చే ఏడాది డీలిమిటేషన్ జరగబోతోంది. దేశవ్యాప్తంగా లోక్సభ సీట్లు పెరగబోతున్నాయి. కానీ జనాభా నియంత్రణ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు అనుకున్న స్థాయిలో పెరగకపోగా కొన్ని రాష్ట్రాల్లో దారుణంగా పడిపోతున్నాయి. దీనిపైన ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ గలమెత్తారు. ఏకంగా తమిళనాడులో అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకి వచ్చి తమిళనాడు ప్రయోజనాల్ని కాపాడుకోవాల్సిందే అని వాళ్ళు తీర్మానించారు. దక్షిణాది ఎంపీలతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపైన ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు, దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం పైన. గతంలో కేరళ సీఎం కావచ్చు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కావచ్చు, కేంద్రం నుండి దక్షిణాదికి జరుగుతున్న ఆర్థికంగా జరుగుతున్న డబ్బుల కేటాయింపులు జరుగుతున్న అన్యాయం పైన వాళ్ళు కూడా నిరసన తెలిపిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ సురేష్ అయితే మీరు ఇలాగే చేస్తే మేము ప్రత్యేక దేశాన్ని దక్షిణాది వాళ్ళు కోరే డిమాండ్ కూడా వస్తుందని కూడా గతంలో హెచ్చరించారు. ఇలాంటి వాతావరణం ఉంటే గతంలో జనాభాను నియంత్రించాలి ఈ దేశంలో అని కేంద్రం చెప్పినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు చిత్తశుద్ధితో దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి చాలా సమర్థవంతంగా జనాభాను నియంత్రిస్తూ వచ్చాయి. కానీ నార్త్ స్టేట్స్ మాత్రం యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాలు అయితే అస్సలు లెక్క చేయలేదు. ఇష్టానుసారం జనాభాని పెంచుకుంటూ వెళ్ళిపోయాయి. ఇప్పుడు వచ్చే ఏడాది ఇదే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అంటే దాదాపు 19 లక్షల జనాభాకి ఒక ఎంపీ, ఒక లోక్సభ స్థానం ఉండేలా చేస్తామని చెప్తోంది. దీనివల్ల జనాభాను నియంత్రించేసిన దక్షిణాది రాష్ట్రాలు దారుణంగా నష్టపోబోతున్నాయి. అదే జనాభాను ఇష్టానుసారం లెక్క చేయకుండా పెంచుకుంటూ వెళ్ళిన ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం భారీగా ఎంపీ సీట్లు పెరగబోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించాలి. మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు, ఒక పిలుపుకు కట్టుబడి నిజాయితీగా ఈ దేశ ప్రయోజనాల కోసం మేము జనాభాని నియంత్రించే ప్రయత్నం అప్పట్లో చేశాము. అదే ఇప్పుడు మాకు శిక్షగా మారకూడదు. జనాభా ఆధారంగా కాకుండా ఒక ప్రాంత విస్తీర్ణం ఆధారంగానే ఎంపీ సీట్లు పెంచాలి అన్నది దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న ఒక డిమాండ్. ఇలాంటి డిమాండ్ దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు వినిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం తొలుత బుధవారం ఢిల్లీలో చేసిన ప్రకటన జనాభా తగ్గుదల వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అన్నది కేవలం అపోహ మాత్రమే అంటూ మాట్లాడారు. డీలిమిటేషన్ పైన ఇప్పుడు మాట్లాడను, సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అన్నారు. అంటే ఈ డీలిమిటేషన్లో జరుగుతున్న అన్యాయం పైన గలమెత్తుతున్న సదరన్ స్టేట్ల వాయిస్ను వీక్ చేసేలాగా చంద్రబాబు నాయుడు రంగంలోనికి దిగారు. సాధారణంగా అందరూ చెప్పేది బీజేపీ అన్నది ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది, సౌత్ను వాళ్ళు పెద్దగా లెక్క చేయరు, పట్టించుకోరు అన్నది. ఇప్పుడు బీజేపీ ఎజెండా అది కాబట్టి, ఆలోచన విధానం అది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా తన సొంత ప్రాంతం, సొంత రాష్ట్రం, ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాయిస్ కాకుండా ఉత్తరాది రాష్ట్రాల వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా బీజేపీ దగ్గర మెప్పు పొందాలి అనుకుంటున్నారు. ఈ మెప్పు వల్ల చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా ఆ పార్టీ పరంగా లాభం ఉండొచ్చు, కానీ ఈ ప్రాంతానికి మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా
ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నరేంద్ర మోడీతో గొడవ వచ్చినప్పుడు అసెంబ్లీ వేదికగా ఇదే మాటలు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి డబ్బులన్నీ తీసుకెళ్లి ఉత్తరాదిని అభివృద్ధి చేసుకుంటున్నారు, దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారని కూడా చంద్రబాబు నాయుడు అప్పట్లో మాట్లాడారు. కానీ ఈరోజు మళ్ళా నిన్న తొలి రోజేమో బుధవారమేమో జనాభా తగ్గుదల వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నది ఊహాగానమే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు నిన్న రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం ఏకంగా మరో అడుగు ముందుకు వేసి ప్రస్తుతం ఈ దేశాన్ని బీహార్, ఉత్తరప్రదేశ్లే కాపాడుతున్నాయంటూ మాట్లాడారు. జనాభాను పెంచడం ద్వారా ఈ రెండు రాష్ట్రాలు దేశాన్ని కాపాడుతున్నాయంటూ చెప్పారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఒక 5 ఏళ్ల క్రితం వరకు చంద్రబాబు నాయుడు పదే పదే ఈ దేశంలో జనాభాను నియంత్రించాలి అన్న ఆలోచన ఇచ్చిందే నేను, ఆ సూత్రం పెట్టిందే నేను, దాన్ని ప్రమోట్ చేసిందే నేను అని మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటుంటారు కదా. విజనరీ అంటే అర్థం ఏంటి? ఓ 10 ఏళ్ల తర్వాత, ఒక 20 ఏళ్ల తర్వాత వచ్చే పరిస్థితుల్ని, ఆపదల్ని, ఇబ్బందుల్ని కూడా ముందే గ్రహించి దానికి సొల్యూషన్ చెప్పే వాళ్ళని విజనరీ అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ దేశంలో జనాభాను నియంత్రించడంలో నాదే కీలక పాత్ర అని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం వరకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ జనాభా తగ్గుదల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని గ్రహించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జనాభాని పెంచాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే అదే స్లోగన్ తీసుకున్నారు. అప్పుడు జనాభాను తగ్గించాలన్నది, తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది నేనే అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మళ్ళీ జనాభాని పెంచాలని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఈ డీలిమిటేషను, ఈ ప్రయోజనాల దృష్టికి వచ్చేసరికి మాత్రం దక్షిణాది రాష్ట్రాల వైపు నిలబడకుండా ఉత్తరాది వైపు బీజేపీని ఇంకా నేను విశ్వాసపాత్రుడిని మీకు అని చెప్పుకునేలాగా రాష్ట్రాల్లో జనాభా తగ్గితే ఇబ్బంది ఏమీ లేదని ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఒక్కో రకంగా ఒక్కోసారి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు లేకుంటే ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ ఇప్పటికే 24% ఉంది పార్లమెంట్లో దక్షిణాది నుంచి లోక్సభ సభ్యుల ప్రాతినిధ్యం. అది డీలిమిటేషన్ తర్వాత 19% పడిపోతే ఇక్కడ దక్షిణాది వాయిస్ అన్నది వీక్ అయిపోతుంది. అది తెలిసి కూడా రాజకీయంగా ప్రాబల్యం తగ్గితే అనేకంగా విధాలుగా మనం నష్టపోతామని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు మాత్రం దాని గురించి మాట్లాడకుండా డీలిమిటేషన్ మీద మళ్ళీ మాట్లాడతా జనాభా తగ్గుదల వల్ల రాష్ట్రానికి అన్యాయం అన్నది ఒక ఊహాగానమే, బీహార్, ఉత్తరప్రదేశ్లు ఈ దేశాన్ని ఇప్పుడు కాపాడుతున్నాయి అంటూ చెప్పడం ద్వారా తను కేవలం తన స్వార్థం కోసం బీజేపీ దగ్గర మెప్పు పొందడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ప్రయోజనాల, ప్రాంత ప్రయోజనాల గురించి ఆయన ఏమాత్రం ఆలోచించడం లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిన్న ఎంపీల సమావేశంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉత్తరాదిలో భారీగా లోక్సభ సీట్లు పెరగబోతున్నాయి, ఆ మేరకు దక్షిణాదిలో మాత్రం పెరగడం లేదు అన్న అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు లోక్సభ సీట్ల పెంపు పైన స్పష్టత కోసం డిమాండ్ చేయాలి పార్లమెంట్లో అని కూడా తన సభ్యులకు ఆయన దిశానిర్దేశం కూడా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మాట్లాడడం లేదు. అసలు చాలామంది చెప్పేది ఉత్తరాది మొత్తం యూపీ, బీహారే ఇప్పుడు దేశాన్ని కాపాడుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ దక్షిణాదికి చాలా విధాలుగా, అనేక విధాలుగా అన్యాయం జరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఏడాది దక్షిణాది నుంచి, ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో 22,26,000 కోట్ల రూపాయలు వెళ్తే, అంటే 22 లక్షల రూపాయల ఆదాయం కేంద్రానికి వెళ్తే తిరిగి ఈ రాష్ట్రాలకి కేటాయించింది 6,42,000 కోట్లు మాత్రమే. అంటే సగంలో కూడా సగం రాలేదు. అదే యూపీలో అదే ఏడాది పన్నుల ద్వారా, జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 3,41,000 కోట్ల రూపాయలు వెళ్తే తిరిగి కేంద్రం యూపీకి కేటాయించింది ఎంతో తెలుసా? ఏకంగా 6,91,000 కోట్లు. అంటే యూపీ ఇచ్చిన దానికంటే మళ్ళీ డబల్ కేటాయించారు. అదే సౌత్ నుంచి 100 రూపాయలు తీసుకెళ్తూ ఉంటే తిరిగి 50 రూపాయలు కూడా వెనక్కి ఇవ్వడం లేదు. యూపీలో మాత్రం ఒక 50 రూపాయలు వసూలైతే ఇంకో 50 రూపాయలు కలిపి రిటర్న్గా 100 రూపాయలని కేటాయిస్తోంది. ఇలా జరుగుతూ ఉంటే దీనిపైన దేశాలు విడిపోవాలా ఇలాంటివన్నీ మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు. మనంతా సమిష్టిగానే ఉండాలి. కానీ జరుగుతున్న అన్యాయం పైన నాయకులు మాట్లాడాలి కదా. కళ్ళ ముందు ఈ అన్యాయం కనిపిస్తూ ఉన్నప్పుడు దేశం ఇచ్చిన పిలుపుకు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు గౌరవించి జనాభాని నియంత్రించిన రాష్ట్రాలు ఈరోజు అన్యాయం అయిపోతుంటే అది తప్పు అని వాదించాలి కదా. మేము 100 రూపాయలు మీకు ఇస్తూ ఉంటే తిరిగి మాకు 50 రూపాయలు కూడా ఇవ్వడం లేదు, ఇది అన్యాయం కదా అని ప్రశ్నించాలి కదా. వీటన్నింటినీ ప్రశ్నించడం మానేసి ప్రశ్నించే వాళ్ళనన్నా సరే, ప్రశ్నించకుండా కామ్గా ఉంటే ఇంకో రకం. తమిళనాడులో మిగిలిన రాష్ట్రాల వాళ్ళంతా గలమెత్తుతున్న ఈ సందర్భంలోనే ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయి ఉండి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళి యూపీ, బీహార్ ఈ దేశాన్ని కాపాడుతూ ఉన్నాయి, జనాభా తగ్గుదల వల్ల రాష్ట్రాలకు అన్యాయం ఏముండదు అని చెప్పడం, మళ్ళీ జనాభాను పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తన స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తున్నారు. కానీ ఈ ప్రాంత ప్రయోజనాల గురించి, ప్రజల గురించి ఆయన ఇప్పటికీ కూడా ఆలోచించలేకపోతున్నారు అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.